టెలివిజన్ చేసే వాళ్ళకి సినిమాల్లో ఎక్కువ అవకాశం ఉండేది కాదు. అలా ఐ మిస్ సో మెనీ ఆపర్చునిటీస్. సినిమాలో రాలేదు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మీరు వేసిన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, గుర్తుందా మీకు ఏమైనా? యా, అంటే నా సొంత అన్నయ్య శ్రీధర్ అతని పేరు. అతను ఒక డ్రామా రాశాడు, బంగారు గడ్డం అని ఒక డ్రామా. ఓకే. అందులో నేను మెయిన్ ఒక బంగారు గడ్డం ఉన్న క్యారెక్టర్ చేశాను. గడ్డం బంగారం కలర్లో ఉంటుంది అంటే బంగారు గడ్డం అని వాడు అది అమ్మటానికి ట్రై చేస్తాడు, దాన్ని ఏదో షో పుటప్ చేసి. సో అలాంటి క్యారెక్టర్ తోటి స్టార్ట్ చేశాను నేను, అంటే థియేటర్లో. ఆ తర్వాత ఉదయ్ భాన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత సీరియస్ థియేటర్ యాక్టివిటీ, ఫోక్ ఫార్మాట్ చెప్పినట్టుగా చరణ్ దాస్ అనే ఒక డ్రామా. అది ఆల్మోస్ట్ హిందీ, తెలుగు ఈ రెండు భాషల్లో ఓవరాల్ ఇండియాలో దాదాపు ఒక 50 నుంచి 100 షోస్ మధ్యలో చేసాం మేము. అంటే రిపీటెడ్గా అదే డ్రామా. అది ఒక 1.5 hour డ్రామా ఉంటుంది లైవ్. సో ఆ లైవ్ డ్రామాలో రకరకాలుగా డ్యాన్స్ చేయటం, పాటలు పాడటం, మేమే పాడటం, మేమే యాక్ట్ చేయటం, రకరకాల క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ కాకుండా. అంటే ఒక క్యారెక్టర్ వెళ్ళిపోయి ఇంకో క్యారెక్టర్ లాగా వచ్చి చేయటం. సో ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే అలాంటి ఎక్స్పీరియన్స్ రావటం వల్ల ప్రతి యాక్టర్కి ఏంటంటే ఫౌండేషన్ అనేది అలా స్ట్రాంగ్గా పడితే స్టేజ్ ఫియర్ పోతుంది. తర్వాత యాక్టింగ్ స్కిల్స్ అండ్ మిగతా కమ్యూనికేషన్ స్కిల్స్, మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఓవరాల్ యాక్టివిటీ థియేటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనిషికి. సో లక్కీగా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. అంటే మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు అది జాయిన్ అయ్యారా, లేకపోతే డాడీ చెప్పారు కదా అని ఫస్ట్ వెళ్ళిపోయారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు పెద్ద తెలియదు దాని గురించి ఆ ఏజ్లో. సో తర్వాత 10th వచ్చేసరికి సీరియస్గా, అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో అప్పట్లో సినిమాలు చూస్తూ ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి అని ఫీల్ అయిపోయేవాళ్ళు కదా. సో నేను అదే ఫీలింగ్లో 10th క్లాస్ వచ్చేసరికి అరే మనం కూడా ఇలా అయిపోవచ్చేమో అనే ఒక లోపల తెలియని ఒక ఫీలింగ్. సో అట్ ద సేమ్ టైం థియేటర్ యాక్టివిటీస్ చేయటం వల్ల యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ పెరిగింది. సో అలా సైమల్టేనియస్గా చదువుతూ, క్రికెట్ ఆడుతూ అండ్ ఈ థియేటర్ యాక్టివిటీ కూడా సైమల్టేనియస్గా 3 బ్యాలెన్స్ చేస్తూ చేసేవాళ్ళు. అంటే ఆడిషన్కి అంటే మీకు ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ ఇస్ డిఫరెంట్ కదా, అది డ్రామా అదంతా ఉంటుంది కదా, బట్ సీరియల్స్ యాక్టింగ్ అంతా కొంచెం డిఫరెంట్ కదా. నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సీరియల్స్లోకి వద్దామని, యాక్టింగ్ సీరియస్గా తీసుకుందామని ఎప్పుడు అనుకున్నారు? యా, అది ఎప్పుడంటే 10th క్లాస్ అయినా 10thలో చిన్న బీజం పడింది, చిరంజీవి గారిలో అయిపోదామని. కానీ ఆ ఏజ్లో మనం చిరంజీవి అయిపోదాం అంటే అందరూ ఇంట్లో నాన్నైనా అమ్మైనా ఫస్ట్ చదువుకో అంటారు. సో డిగ్రీ వరకు కూడా సీరియస్గా చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ చేస్తూ, నెక్స్ట్ మా ఫాదర్ ఏంటంటే నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చూద్దామని ఆయన కోరిక. సో అప్పట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఒకటి నేను పీజీ చేశాను. సో అది అయిపోయిన తర్వాత యూఎస్ పంపిద్దామని ఆయన అనుకున్నారు, కానీ నేను అనుకోలేదు. సో నాకేంటంటే అప్పటి నుంచి ఇంకా థియేటర్ మీద ఎక్కువ మమకారం, యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి అది డెఫినెట్గా ఏదో సాధించాలి, ఒక మంచి యాక్టర్ అవ్వాలనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అది అప్పట్లో భయం నాన్నకి చెప్పాలంటే. కానీ వన్ ఫైన్ డే ఆయన కోసం పీజీ చదివేశాను. పీజీ చదివిన వెంటనే నేను చెప్పేశాను ఓపెన్గా, నాకు ఇది కాదు, నేను ఇదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్లో ప్రతి నిమిషం అదే వస్తుంది తప్ప ఇంకోటి వేరే జాస్ వెళ్ళట్లేదు అని చెప్తే, సో ఆయన కూడా ఫస్ట్లో ఏమనలేదు, మనకి సెట్ అవ్వదేమో చూసుకో ఆలోచించన్నారు. అలా గ్రాడ్యువల్గా చిన్న అవకాశాల కోసం వెళ్తూ చిన్నవి వచ్చినాయి. లక్కీగా మంచి సీరియల్ వచ్చింది, ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఓకే, ఈ అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు సీరియల్ యాక్టింగ్ అంటే మీరు సీరియల్కి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆడిషన్స్కి అలా వెళ్ళారా? యా, ఆడిషన్స్ అంటే నేను ఫస్ట్ థియేటర్ యాక్టివిటీ చేసిన తర్వాత మా థియేటర్ గ్రూప్లోనే కొంతమంది ఉండేవాళ్ళు. ధనుంజయ్ గుప్తా అని ఒక సీనియర్ మెంబర్, ఆయన కూడా రైల్వేలో వర్క్ చేస్తారు. ఆయన నాతో పాటు రమేష్ అని ఇంకొక పర్సన్ ఉండేవాడు. అతను కూడా మేమిద్దరం కలిసి ఆన్ స్టేజ్ మిమిక్రీ, ఈ స్కిట్స్ ఇవి చేసేవాడు అప్పట్లో. సో మా యాక్టివిటీ చూసి అతను, మీరు సీరియల్స్లో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ఓన్లీ స్టేజ్ మీదే చేస్తున్నారు, ఇప్పుడు సీరియల్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా చాలా మందికి అంటే. సో వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అప్పుడు లక్కీగా స్టార్ట్ చేసాం. అప్పుడు సెట్కామ్ అంటే మొత్తం ఒక థియేటర్, ఒక స్టూడియోలోనే మొత్తం సీరియల్ చేసేవాళ్ళు సెట్కామ్. ఆ టైప్లో అప్పుడు వెంకటకృష్ణ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఒక సీరియల్ స్టార్ట్ చేశారు. అందులో చిన్న క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్ తోటి సీరియల్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ నేను మా ఫ్రెండ్ రమేష్. ఆడిషన్ జరగలేదు అయితే? ఆడిషన్ అంటే అప్పుడు మేము థియేటర్ బ్యాక్గ్రౌండ్, మా స్కిట్స్ చేయడం అంతా వాళ్ళు చూసి యాక్టివ్ అక్కడ వాళ్ళు రిఫర్ చేశారు. అంటే మూవీలో చూపించినట్టు మనకి ఆడిషన్ ఉండదా, ఒక డైలాగ్ ఇచ్చి దాన్ని చదివించి? లక్కీగా అదే చెప్తున్నాను. సో మేము ఇట్లా థియేటర్లో చేసి ప్లస్ స్కిట్స్ చేయడం చూసి అందరు సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు చాలా స్పార్క్ బాగుంది వీళ్ళలో, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వీళ్ళని చూడండి అని. అలా ఈయన దగ్గర పంపించారు. వెంటనే ఆయన చూసి ఓకే, కాకపోతే అందులో చిన్న క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్, ఒక డైలాగ్ కూడా లేదు సరిగ్గా అందులో. అలా స్టార్ట్ అయింది.
ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆయన అప్పట్లో స్వాతి అనే ఒక మా టీవీ సీరియల్, అప్పట్లో మా టీవీ ఇప్పుడు స్టార్ మా. సో మా టీవీలో స్వాతి అనే సీరియల్ మొత్తం ఇట్స్ అబౌట్ కాలేజ్ స్టూడెంట్స్, అక్కడి నుంచి మొత్తం ఉంటుంది. ఆ దీంట్లో మమ్మల్ని, నన్ను, మా ఫ్రెండ్ రమేష్ని అప్పుడు పర్ఫార్మెన్స్ చూశారు. సో మీరు అన్నట్టు అప్పుడు ఆడిషన్ లాగా ఆయన ముందు మేము సరదాగా 2-3 స్కిట్స్ చేసాం. ఆయన పగలబడి నవ్వేసి వీళ్ళు ఇద్దరు కరెక్ట్ బాగున్నారు పెట్టేసేయండి అన్నారు. సో అప్పుడు ఆ స్వాతి సీరియల్లో అలా కాలేజ్ స్టూడెంట్స్ అంటే నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ. అండ్ అందులో ఇప్పుడు మన కేవీ శ్రీరామ్ ఉన్నారు ప్రొడ్యూసర్, అతను కూడా వన్ ఆఫ్ ద హీరో అనమాట. సో అలా అక్కడ ఆ ఇంప్రెషన్ తోటి మళ్ళీ సీరియల్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వటం మొదలుపెట్టాయి ఒక్కొక్కటి. తర్వాత మళ్ళీ మా టీవీ నుంచి జెమినీ టీవీకి వచ్చి మా టీవీ తర్వాత మళ్ళీ అప్పట్లో చెన్నైలో ఎక్కువ సీరియల్స్ జరుగుతుండే షూటింగ్, తెలుగు సీరియల్స్ కూడా చెన్నైలో. సో అప్పట్లో అంకురం అని ఒక సీరియల్ జరిగింది. అంకురం అనే సీరియల్లో ఒక సైడ్ హీరో క్యారెక్టర్కి నాకు తెలిసిన ఆయన ఒక ఆయన రిఫర్ చేస్తే వెళ్ళి చేశాను. ఆ టైంలోనే నేను అక్కడ రాడాన్ టీవీ ప్లస్ బాలాజీ టెలిఫిలిమ్స్ అని పెద్ద పెద్ద సంస్థలు ఉండేవి. నేను అక్కడ సీరియల్ కోసం షూటింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒకళ్ళిద్దరిని కలిసేవాడిని. బట్ లక్ ఏమో సెట్ అవ్వాల. బట్ లక్కీగా నాకు అంకురం అనే సీరియల్లో నాకు డబ్బింగ్ చెప్పిన సత్య అనే పర్సన్, ఇప్పుడు ఆయన చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆయన నన్ను రాడాన్ టీవీలో కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందని హీరో క్యారెక్టర్కి నన్ను రిఫర్ చేశాడు. ఎందుకంటే ఈ సీరియల్లో నన్ను చూశాడు, నాకు వాయిస్ ఆయనే ఇచ్చాడు. సో నేను ఆఫీస్కి వెళ్ళాను, రాడాన్ టీవీ ఆఫీస్కి. ఆయన డైరెక్టర్ అశ్విన్ భాస్కర్ అప్పుడు ఆ సీరియల్ సూర్యవంశం అనే సీరియల్. సో ఆ సీరియల్కి నేను వెళ్ళంగానే నన్ను చూసి ఇంత పయ్య ఓకే అనక్కే అన్నాడు. అంటే ఇతను నాకు ఓకే అనేసి. నాకు కూడా షాక్ అనిపించింది, ఇదేంటి వెళ్ళాను నేనేం చేయలేదు ఆయన ఓకే అనేసాడని. డైలాగ్ కూడా నేర్చుకున్నాను, అడగంటారా కొంచెం. అంటే హైట్ చూసి ఓకే అన్నాడు, మరి ఏం చూసి లక్కీగా ఓకే అన్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ సూర్యవంశం అనే సీరియల్ స్టార్ట్ అయింది. అదొక 2 years చెన్నైలోనే జరిగింది. ఆ సూర్యవంశం సీరియల్ జరుగుతున్న టైంలో అది టెలికాస్ట్ స్టార్ట్ అయిన ఒక 1 yearకి ఇక్కడ స్రవంతి అని ఒక సీరియల్ మనా స్టూడియో మనోజ్ చౌదరి గారిది, అది స్టార్ట్ అయింది. దానికి పిలిచారు, అంటే పులివాసు డైరెక్టర్ ఆయన. పిలిపించినప్పుడు ఇనీషియల్గా అందులో విలన్ క్యారెక్టర్ అనుకున్నారు నన్ను, మహేష్ క్యారెక్టర్. సో నేను చాలా భయం మాకు ఆ క్యారెక్టర్ అంటే. నేను అది మిస్ అయినందుకు నేను బాధపడుతుంటా ఇప్పటికీ. చాలా రిజిస్టర్ అయింది కదా. ఎందుకంటేనండి ఎప్పుడైనా ఇనీషియల్ స్టేజ్లో మన ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఉండాలి. సో హీరో క్యారెక్టర్ ఓకే, అందరు ఇష్టపడతారు, బాగుంది అంటారు. కానీ ఇందాక మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ చూడడం భయం ఇప్పటికీ ఉందన్నారే, అంటే అంత ఇంప్రెషన్ ఉంది. జగన్ క్యారెక్టర్ కూడా ఉందండి. ఉంది కానీ అది సాఫ్ట్ కన్సర్న్ ఉంటుంది. బట్ దీని మీద ఏంటంటే ఆ ఇంపాక్ట్, వాట్ ఐ మీన్ టు సే ఇస్ విలన్ క్యారెక్టర్ ఎప్పుడైనా కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు కదా మన తెలుగు సినిమాలో. సో అలా అది చేయబోయి ఈ క్యారెక్టర్కి మా డైరెక్టర్ చెప్పాడు, నువ్వు సాఫ్ట్గా కనిపిస్తున్నావు, నువ్వు హీరోనే బెటర్ అన్నాడు. సరే ఓకే, ఏదో ఒకటి అప్పట్లో వచ్చింది అవకాశం అని. అది విలన్ కదా, మనం హీరో కదా. ఇంకా అలా ఒక 5 years కంటిన్యూ అయింది. ఇంకా ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూ ఇంకా వెనక్కి చూసుకోలేదు.